అమ్మి నువ్వు డ్రెస్ మార్చుకో అని అబ్బోడా అమ్మి టెన్షన్‌లో ఉంది. నువ్వు రా బయటికి అని వైజయంతి యువరాజ్‌ని బయటికి తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పుడు మీడియాలో, న్యూస్‌లో నా పేరు వస్తేనే వీళ్ళు నన్ను ఇంతలా అరుస్తున్నారే! నేను ఒక మనిషి ప్రాణం తీశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తెలియకూడదు. వీళ్ళకి అసలు నిజం తెలియకూడదు అని నిషి కుప్పకూలి బాధపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏంటమ్మా నిషి అలా ప్రవర్తిస్తోంది అని యువరాజ్ అడుగుతూ ఉంటే, అమ్మీ పోలీసుల్ని చూసి చాలా భయపడిపోయినట్లుంది అబ్బోడా. రాగానే నువ్వు కూడా తిడుతున్నావు. మరి నిషి భయపడక ఇంకేం చేస్తుంది అని వైజయంతి అంటే, లేదమ్మా నిషి మన దగ్గర ఏదో విషయం దాచిపెడుతుంది. లేకుంటే పోలీసులను చూసి నిషి భయపడే రకం కాదు. అది ఏంటన్నది తెలుసుకోవాలి అని యువరాజ్ అనడంతో వైజయంతి కూడా ఆలోచనలో పడుతుంది. లేదు కేదార్, ఖచ్చితంగా నిషి ఇంటికి రావడానికి చాలా సమయం తీసుకుంది. నిషి రావడానికి మధ్యలో ఏదో జరిగి ఉంటుంది. అదేంటన్నది మనం కనిపెట్టాలి. అంతేకాదు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు తలపై పోసుకొని అలా స్నానం ఎందుకు చేసింది? అర్థం కావటం లేదు. మనం కనిపెట్టాలి అని ధాత్రి అంటుంది. చీకటి పడిన తర్వాత ధాత్రి, కేదార్, నిషి కార్ దగ్గరికి వస్తారు. ఇక ధాత్రి నిషి కార్ డోర్‌ని ఓపెన్ చేసి లోపల చెక్ చేస్తూ ఉంటుంది. వెనకాల సీట్‌లో ఆవిడ చెప్పు, పువ్వులు, పగిలిపోయిన గాజులు కార్ సీట్‌లో పడి ఉంటాయి. వాటిని పరీక్షించిన ధాత్రి, కేదార్ ఇవి ఎవరివై ఉంటాయి అని అనుకుంటూ ఉంటే, ఇంద్రానివా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇంద్రానివైతే అయి ఉండవు. కానీ నిషితో ఎవరో ఒక ఆవిడ ఉంది. అసలు ఆవిడకి, నిషికి మధ్య ఏందో జరిగింది. వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఆవిడ ఎవరన్నది మనం కనిపెట్టాలి అని ధాత్రి అంటూ ఉంటుంది. ఈ లోపల సాధు నాయక్ దగ్గర నుండి ఫోన్ రావడంతో, జై హింద్ సార్ చెప్పండి అని జేడీలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు జేడీ, రేపు మినిస్టర్ వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి అని చెప్పగానే, సార్ ఇంకా వాళ్ళపై ఉన్న అన్నింటినీ కూడా కన్ఫెషన్ చెయ్యలేదు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్తే బెయిల్ తీసుకుంటారు అని ధాత్రి అంటే, కానీ అంత టైం లేదు. రేపు మనం కోర్టులో సబ్మిట్ చేసి తీరాల్సిందే. వాళ్ళకి బెయిల్ రాకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని సాధు నాయక్ అంటే, అలాగే అని ధాత్రి అంటుంది. కానీ మీ అమ్మ కేసులో ఓన్లీ సంతకాలు, పేపర్ సాక్ష్యాలు ఉంటే సరిపోదు జేడీ. ఎవరైనా విట్నెస్ కావాలి, సాక్ష్యం చెప్పాలి అని అంటే, సార్ అందుకు కాస్త సమయం కావాలి కదా అని జేడీ అంటుంది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ మాత్రం కంపల్సరీగా చేసి తీరాల్సిందే. నేనైతే సమయం ఇవ్వలేను. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు అని సాధు నాయక్ చెప్తాడు. మీనన్ చేత సాక్ష్యం చెప్పిస్తాను సార్ అని జేడీ అంటే, కానీ అదంతా ఎంత పెద్ద ప్రాసెసో నాకు అర్థమవుతోంది. ఏదో ఒకటి చెయ్యి అని ఫోన్ పెట్టేస్తాడు. 20 ఏండ్ల నా పగకి 12 గంటల సమయం మాత్రమే ఉంది కేదార్ అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. తర్వాత మీనన్, యువరాజ్ మిగతా వాళ్ళ మనుషులందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకాసేపట్లో ఆ జేడీకేడీలు మినిస్టర్ వాళ్ళని తీసుకొని ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు. మనం అటాక్ చేసి మినిస్టర్, కమిషనర్ని విడిపించుకుంటున్నాం అని చెప్పడంతో, బాయ్ మనం అటాక్ చేస్తే ఆ జేడీ ఊరుకోదు కదా, చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మనం కోర్టులో బెయిల్ తీసుకుందాం అని యువరాజ్ అంటే, లేదు ఒక్కసారి కోర్టులో హాజరుపరిస్తే ఆ జేడీ అస్సలు బెయిల్ రానివ్వదు. ఖచ్చితంగా సాక్ష్యాలు ఏవో బలంగా పెట్టుకుని ఉంటుంది. మనమైతే అటాక్ చేసి తీరుతున్నాం అని మీనన్ అంటూ ఉంటాడు. బాయ్ నేను డైరెక్ట్గా అటాక్ చేయలేను. ఎందుకంటే అక్క నాపై ఒక కన్నేసి ఉంచింది. పైగా ఆ కేదార్ గాడు అని యువరాజ్ ఆగిపోతాడు. ఏంటో చెప్పబోయి ఆగిపోయావు ఏంటి యువరాజ్ అని మీనన్ అడుగుతూ ఉంటే, అంటే ప్రసాద్ అంకుల్ కూడా ఉంటారు కదా, అందుకే నన్ను చూడకూడదు, నేను దూరంగా ఉంటే మీకు సహాయం చేస్తాను అని యువరాజ్ అనడంతో, సరే మా వెనకాలే ఉండి మొత్తం చూస్తూ కొంచెం జాగ్రత్తగా చూసుకో అని మీనన్ చెప్తూ ఉంటాడు. తర్వాత సాధు నాయక్, ధాత్రి, కేదార్ ఉండగా అక్కడ లాయర్ కాంప్రమైజ్ అవ్వమంటే నా మాట విన్నారా, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని లాయర్ అరుస్తూ ఉంటాడు. జేడీ, కేడీ మీరు వెళ్ళి ఆ మినిస్టర్ని తీసుకురండి అని చెప్పడంతో గదిలో ఉన్న మినిస్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి జేడీ, నాకు శిక్ష పడేలా చేస్తానన్నావు కదా, ఈరోజు నేను బెయిల్ మీద బయటికి వెళ్తున్నాను. ఇక నీ సంగతి చెప్తాను చూడు బయటికి వెళ్ళిన తర్వాత అని కోపంతో రగిలిపోతూ ఉంటే, రండి సార్ అంటూ ధాత్రి పిలుస్తూ ఉంటుంది. ఏంటి జేడీ, అనుకున్నదొకటి అయిందొకటి అని పాట పాడుతూ చాలా సంతోషంగా అతను వచ్చి సాధు నాయక్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. నేను చెప్తే మీరు ముందు వినలేదు కదా, ఇప్పుడు చూడు నేను బెయిల్ మీద ఎలా వెళ్తున్నానో అని విర్రవీగుతూ మాట్లాడుతూ ఉంటే, ఏంటి సార్ మీరు జాతకాలు ఎప్పుడు నేర్చుకున్నారు, మీ ఇలా మాట్లాడుతున్నారు అని జేడీ అంటే, అంటే ఇన్ని రోజులు నేను సెల్లో ఖాళీగా ఉన్నాను కదా, నేర్చుకున్నానులే, నీ జాతకం కూడా చెప్పనా అని మినిస్టర్ అంటాడు. ఇప్పుడు నన్ను కోర్టులో హాజరుపరుస్తారు, నాకు బెయిల్ ఇస్తారు, నీ కళ్ళ ముందరే నేను నడుచుకుంటూ వెళ్తాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కావ్యని ఒక
క్రిమినల్ లాగానే అందరూ గుర్తుపెట్టుకుంటారు అని చాలా ఇష్టం వచ్చినట్లు మినిస్టర్ మాట్లాడుతూ ఉండడంతో జేడీకి చాలా కోపం వచ్చి వెంటనే రివాల్వర్ తీసి గన్ గురి పెట్టేసి రేయ్ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటే కూల్ డౌన్ అని సాధు నాయక్ కేదార్ సర్ది చెప్తూ ఉంటారు. ఏంటి నువ్వు నన్ను చంపేస్తావా? నేను ప్రాణాలు పోగొట్టుకుంటానా? అసలు నీకు కావ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మినిస్టర్ అడగడంతో తల్లి బిడ్డల సంబంధం అని ధాత్రి చెప్తుంది. అంటే ఏంటి అని మినిస్టర్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నువ్వు విన్నది నిజమే, తల్లి బిడ్డల సంబంధం. ఒక బిడ్డగా తన మీద పడిన నిందని చెరిపేసే బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు కావ్యగారి మీద పడిన నిందని చెరిపేయడానికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతున్నావే, తల్లి బిడ్డల సంబంధం సరిపోతుందా అని జేడీ చెప్తూ ఉంటే ఏంటి సార్ కావ్య గారు తనకి తల్లి లాంటిదని చెప్తోంది, అర్థమవుతోందా అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఏంటి మేడం కళ్ళ ముందరే మీరు నడుచుకుంటూ వెళ్తారా అని రమ్య అంటే అది ఎప్పటికీ జరగదు అని సాధు నాయక్ అంటాడు. నువ్వు ఇక్కడ నుండే బయటికి వెళ్తే క్రిమినల్లా జైలుకే వెళ్తావు అని ధాత్రి నేను ఇది నీకు ఇస్తున్న వార్నింగ్ అని వార్నింగ్ ఇస్తుంది. అసలు ఏ సాక్ష్యం లేకుండా నన్ను క్రిమినల్గా ఎలా నిరూపిస్తావు అని మినిస్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు సార్? మీరు కావ్య గారిని చంపారని సాక్ష్యం నా దగ్గర ఉంది, మామ రా అని ధాత్రి పిలవగానే ధాత్రి వాళ్ళ మామ అక్కడికి వస్తారు. ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని మినిస్టర్ ఆదికేశవ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే అవును బ్రతికే ఉన్నాడు, కనిపిస్తోంది కదా, నిజాన్ని నిరూపించడానికే ఈయన సాక్ష్యం చెప్తాడు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటాడు. జేడీ ఇంకా చూస్తున్నావేంటి, ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో రండి అంటూ ఆదికేశవని లాక్కు వెళ్తూ ఉంటారు. అబ్బోడా నువ్వు ఆ అమ్మాయి మీద కోప్పడకు, అలాగైతేనే రా అని వైజయంతి అనడంతో సరేనమ్మా అంటూ యువరాజ్ వైజయంతి గదిలో ఉన్న నిషి దగ్గరికి వచ్చి ఏంటి టిఫిన్ చేయడానికి కూడా రాలేదు రా అని బ్రతిమిలాడుతూ ఉంటే ప్లీజ్ నాకు తినాలని లేదు, ఆకలిగా లేదు, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, మీరు వెళ్ళండి అని నిషి చెప్తూ ఉంటుంది. నీకు పిచ్చి పట్టిందా అని మళ్ళీ యువరాజ్ అరుస్తూ సరే నిషిక నువ్వు అలా ఉంటే ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది, నీకేదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను కదా, ఏం జరిగిందో చెప్పు అని యువరాజ్ అడుగుతూ ఉంటే ఏం లేదు నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి నేను తర్వాత వస్తాను అని నిషి వాళ్ళని పంపించేస్తుంది. అయ్యో నిషిక నువ్వు ఇలాగే ఉంటే ఇప్పుడు యువరాజుకి డౌట్ వచ్చినట్లే రేపు వదినకు కూడా డౌట్ వస్తుంది, జరిగిన సంఘటనని నువ్వు మర్చిపో అని తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా ఒక అన్నౌన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. హలో ఎవరు అని నిషిక మాట్లాడడంతో నిషిక నేనెవరో నీకు తెలియదు కానీ గ్రీన్ శారీ మల్లెపూలు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న ఆవిడని నువ్వు యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేసావు కదా అని చెప్తూ ఉండడంతో ఇక నిషిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నేనెవరో నీకెందుకులే అని మాట్లాడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి నిషిక అని పిలవడంతో నేను మాట్లాడిందంతా వినేసిందా ఏంటి అని నిషి టెన్షన్ పడుతూ ఏంటి వదినా అని అడగడంతో టిఫిన్కి రాలేదేంటి అని కౌశికి అంటుంది. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, ఫోన్ పెట్టేసి వస్తాను వదినా మీరు వెళ్ళండి అని నిషి పంపించేస్తుంది. ఎవరో వచ్చినట్లున్నారు కదా నిషిక, చూడు నువ్వు చంపావన్న విషయం నాకు తెలుసు అని అంటే నీ దగ్గర సాక్ష్యం ఏముంది, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని నిషి బుక్కాయిస్తూ ఉంటుంది. కావాలంటే వీడియో పంపిస్తాను, అది చూసిన తర్వాత మాట్లాడు అని ఆవిడ లైన్లోనే ఉండి వీడియో పంపిస్తుంది. ఇక నిషి ఆవిడని యాక్సిడెంట్ చేయడం, కార్లో పెట్టుకుని తీసుకువెళ్ళడం మొత్తం కూడా వీడియోని చూసేసి అవును నువ్వు వీడియో పంపించావు, ఈ వీడియో వెంటనే డిలీట్ చేయి, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని నిషి అంటే ఈ వీడియో ఎవరికి చూపించకూడదంటే నువ్వు నాకు ₹1,00,00,000 ఇవ్వాలి అని ఆవిడ అంటూ ఉంటుంది. అంత డబ్బులు నా దగ్గర లేవు అని నిషి అంటే అయితే ఈ వీడియోని మీ వదిన కౌశికి పంపిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిలే, ఈ వీడియోని అమ్ముకుంటానులే అని అంటే లేదు నేను ఇస్తాను ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు అని నిషి అంటుంది. అయితే రేపు ఉదయాన్నే ₹1,00,00,000 డబ్బులతో రెడీగా ఉండు అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు పోలీసులకి చెప్పేంత తెలివి తక్కువ పనులైతే చెయ్యవులే అని ఆమె అలా వార్నింగ్ ఇచ్చి మరీ ఫోన్ పెట్టేస్తుంది. మనకి ఆవిడ నీడ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రాణిలాగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ₹1,00,00,000 ఎలా తీసుకురావాలి అని నిషి కుప్పకూలిపోతుంది. ఇక జేడీకేడీ మినిస్టర్ని తీసుకొని వెహికల్లో వెళ్తూ ఉంటారు. అసలు మినిస్టర్ని మనం తీసుకువెళ్తున్నా కూడా మీనన్ ఇంకా ఎందుకు అటాక్ చేయలేదు, నాకు ఈ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది, ఖచ్చితంగా మీనన్ గట్టిగానే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు అని ధాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మీనన్ వాళ్ళు వీళ్ళ వెహికల్కి వాళ్ళ కార్ని అడ్డుపెట్టి ఉంటారు. నేను చెప్పాను కదా జేడీ మీనన్ నా కోసం వస్తాడని అని మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటే కిరణ్ నువ్వు శివయ్య మామని చూసుకో అని రమ్య నువ్వు మినిస్టర్ని చూసుకో కేర్ఫుల్ అని ధాత్రి కేదార్ వాళ్ళిద్దరికీ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు.
ఏంటి జేడీ, మినిస్టర్ని కోర్టులో సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారా? రేయ్ అటాక్ చేయండ్రా, మినిస్టర్ని తీసుకురండి అని మీనన్ చెప్తూ ఉంటే జేడీ కేడీ ఇక మీనన్ మనుషుల్ని కుమ్మేస్తూ ఉంటారు. జేడీ అయితే అపరకాలిలా రౌడీలను కుమ్మేస్తూ ఉంటుంది.